జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. నా రిక్వెస్ట్ ఏంది మేడం, నిన్న కమిషనర్ గారిని మేము కలిసినాం, వారికి కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే 2 రోజులైన పర్వాలే ప్రతి కార్పొరేటర్ మాట్లాడాలి కంపల్సరీగా, అది 10-15 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఇబ్బంది ఉన్నది. సేమ్ టైం ఈ 150 కాకుండా మిగిలిన 150కి కూడా వాళ్ళు కూడా మాట్లాడాలని నేను నిన్న రిక్వెస్ట్ చేసిన. మల్లారెడ్డి గారు, మన అదే విధంగా ఇక్కడ ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఇక్కడ చేవెళ్ళ కానివ్వండి, ఎందుకంటే వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ టర్మ్ అయిపోయింది కాబట్టి కనీసం ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళనన్నా అంటే వారిని కూడా ఇన్వైట్ చేసారు, సంతోషం. ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలో మేడం మీకు తెలియంది కాదు, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీస్. రెండోది ఓటింగ్ కూడా ప్రపోర్షనేట్ గా లేదు. ఒక దగ్గర 18,000 ఉంటే రెండో దగ్గర 57,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి. ప్రపోర్షనేట్ గా వేరియేషన్ ఎంత ఉండాలి? 5% వేరియేషన్ ఉండాలి. రెండోది ఉస్మానియా యూనివర్సిటీ పక్కన బాగ్లింగంపల్లి ఉంది మేడం. అది ఒరిజినల్ గా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అది బాగ్లింగంపల్లి, బాగంబర్పేట్. ఆ బాగంబర్పేట్ని డిడి కాలనీ అని చెప్పేసి అదొకటి అబ్జెక్షన్ చెప్పినాం. మోండా మార్కెట్ విషయంలో కూడా అబ్జెక్షన్ కూడా చెప్పినాం. అయితే ఇవన్నీ అంశాలు ఏంటంటే మాకంటే ఎక్కువ కార్పొరేటర్లకు ఐడియా ఉంటుంది కాబట్టి కార్పొరేటర్లు వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది, ఇంత పెద్ద నిర్ణయం ఈ రోజు ఏంటంటే జనాభా ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్ ఉన్నప్పుడు మనకున్నటువంటి జనాభా, మనకున్నటువంటి ఫెసిలిటీస్ కూడా 5 లక్షల వరకు ఉండే. సరే, కాలక్రమేణా విస్తరించింది, పెరిగింది. రెండోది, మన కమిషనర్ గారు చెప్తుండ్రు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఆర్డర్ చేసింది, కులగణన జరగాలి. దాంతో పాటు ఇది లింక్ చేస్తాం. ఇది ఒక హిస్టారికల్ నిర్ణయం. ఇది దానికి దీనికి లింక్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బౌండరీస్ కూడా చాలా మారిపోయినాయి కాబట్టి రకరకాల అంశాలు. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యం లోపల మనకు ప్రజలే ప్రధానమైనటువంటి. ఈరోజు బస్తీ సంఘాలు కానివ్వండి, కాలనీ అసోసియేషన్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, ఎవరిని కన్సల్ట్ చేయలే మేడం. రెండోది, మా కార్పొరేటర్లు అందరూ ఏ పార్టీ అయినప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీస్కి పోయి వాళ్ళని అధికారులను అడుగుతా మాకేం తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. మరి ఇదంతా వ్యవస్థ చేసేది ఎవరు? అక్కడ అధికారులు చేసినప్పుడు మరి వీళ్ళందరికీ. రెండోది, మీరు లాస్ట్ టైం మొన్న మాట్లాడినప్పుడు మీరు రాత్రి వరకు ఉండండి, కార్యక్రమాలు జరిగే వరకు ఉండండి, నేను గుడ్ న్యూస్ చెప్తున్నా అని చెప్పారు. మీరు లాస్ట్ గుడ్ న్యూస్ చెప్పారు. వాళ్ళకు 2 కోట్ల రూపాయలు. వాళ్ళకున్న టర్మ్ ఎంత మేడం? 2 నెలలు టర్మ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని ఎక్కడెక్కడ వర్కులు, వర్షాలు పడ్డాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే ఇన్ఛార్జ్ మినిస్టర్ సంతకం పెట్టాలన్నట్ట. ఓకే, పెట్టిపోయండి. కానీ మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు లాస్ట్ అవకాశమే కదా. దాన్ని మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఎప్పుడైతుంది, వాళ్ళ ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నా. కాబట్టి నేను మీకు దయచేసి, గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మేము వెంటనే అపోజ్ చేయం అధ్యక్ష. వెంటనే అపోజ్ చేయవలసిన అవసరం కూడా మాకు లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారా? ఒక్కొక్కరు 40, 50, 70,000 మెజార్టీతో గెలిచి 70,000 ఓట్లున్న ప్రాంతంలో గెలిచినటువంటి వ్యక్తులు వీళ్ళే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. మరి ఏ కార్పొరేటర్లన్నా కన్సల్ట్ చేసిండ్రా? అది దయచేసి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది అరీబరి చేయకండి. మీరు కావాలంటే ఒక నెల టైం ఇవ్వండి. నెల టైం ఇచ్చి అధికారులను కూడా ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న బస్తీ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీ, కాలనీస్తోని ఫిజికల్ గా వాళ్ళు సర్వే చేయమని చెప్పండి. అట్లయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటది. కాబట్టి రెండోది, నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ రేపటికి కూడా మీరు పర్మిట్ చేయాలి మేడం. ఎందుకంటే అందరు మాట్లాడాలంటే అందరు మాట్లాడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. బట్ అంతా అయిన తర్వాత ఓటింగ్ చేయాలని చెప్పేసి నా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే అందరూ ఓటింగ్ చేసిన తర్వాతనే మీరు ఫార్వర్డ్ కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంతమంది అభిప్రాయాన్ని పక్కన పెట్టి మా ఇష్టానుసారం చేసుకుంటామంటే కూడా ప్రజాస్వామ్యంలో
కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. అంజిరెడ్డి. మేయర్ గారికి మరియు డిప్యూటీ మేయర్ గారికి, నాతోటి ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యేల గారికి, కార్పొరేటర్లందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే 300 మీరు ఏదైతే అనుకున్నారో అది సిస్టమేటిక్గా ప్రతి కార్పొరేటర్ మరి 30,000 తీసుకురా, 40,000 తీసుకురా, ఒక సిస్టమేటిక్గా 90 లక్షల ఓట్లు లేకుంటే 1,14,00,000 ఓట్లు, దాన్ని ఒక సిస్టమేటిక్ తీసుకొని ఏరియా వైజ్ కాకుండా ఓటర్ వైజ్ తీసుకుంటారా, లేదా 2011 సెన్సెస్ ప్రకారం ఏది తీసుకురో ప్రపోజల్ ఏదైతే ఉండదో, ఇప్పుడు సపోజ్ తెల్లాపూర్ ఉంది, 20,000 బెడ్రూమ్లు ఉన్నాయి, 20,000 బెడ్రూమ్లను అక్కడ డబుల్ బెడ్రూమ్ 20,000 బెడ్రూమ్లు అలా అలొకేషన్ చేశారు. కొల్లూరులో అలొకేషన్ చేసిన తెల్లాపూర్లో 4 కార్పొరేటర్లు రావాలి. అదేవిధంగా అమీన్పూర్లో తీసుకుంటే 1,20,000 ఓట్లు ఉన్నాయి, ఆడ 4 డివిజన్లు రావాలి, ఓన్లీ 2 డివిజన్లు ఇచ్చారు. ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా కాన్స్టెన్సీ వైజ్ తీసుకుంటే కాన్స్టెన్సీ వైజ్ తీసుకొని అక్కడ ఏదైనా ఎక్సెస్ ఉంటే దాన్ని బట్టి ప్రపోజల్ పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇష్టానుసారంగా, ఇంకొకటి ఏంటంటే ఏరియా వైజ్ ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో అక్కడ ఆల్రెడీ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చారు, అక్కడ ఆల్రెడీ ప్రపోజల్ వస్తా ఉన్నది. ప్రపోజల్ వచ్చినప్పుడు ఓపెన్ ఏరియాలో వచ్చినప్పుడు దానికి ఇంక్రీజ్ చేయండి, లేదా గ్లోబలైజేషన్ తీసుకొని దాన్ని బట్టి చేస్తూ ఉంటే ఓ సిస్టమేటిక్. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పినప్పుడు ప్రతి కార్పొరేటర్కు ఇచ్చేసి ఏ డివిజన్లో అయితే ఉందో, ఎక్కడైతే కంపాక్ట్ ఉందో అక్కడ ఇంక్రీజ్ కాదు. ఇంక్రీజ్ కానప్పుడు ఏరియా వైజ్ కాకుండా పాపులేషన్ వైజా లేకుంటే ఓటర్ వైజా, దాన్ని బట్టి ప్రపోజల్ తీసుకుంటే. ఇంకోటి ఏంటంటే 2026 జనగణన వస్తుంది, దాన్ని బట్టి తీసుకుంటే. ఎందుకంటే 2011 సెన్సెస్ ప్రకారం తీసుకున్నప్పుడు 2018లో ఏదైతే మున్సిపాలిటీస్ అయినాయో చాలా ఇండ్లకు పర్మిషన్ ఇచ్చారు, చాలా ఇండ్లు అయినాయి. సపోజ్ ఇప్పుడు అమీన్పూర్లో తీసుకుంటే 65,000 ఇండ్లు అయినాయి, తెల్లాపూర్లో తీసుకుంటే 60,000 ఇండ్లు అయినాయి. ఇంక్రీజ్ ఏంటంటే తెల్లాపూర్లో 5 గ్రామ పంచాయతీలు మెర్జ్ అయినాయి, అమీన్పూర్లో 8 గ్రామ పంచాయతీలు మెర్జ్ అయినాయి. ఇవి పాపులేషన్ తీసుకుని పాపులేషన్ ప్రకారం చేసుకుంటే పడంచేరులో 13 కార్పొరేటర్లు అవుతాయి. ఆ విధంగా మీరు డివిజన్ ప్రకారం ఏది ఓటర్స్ ప్రకారం ఆ విధంగా చేయాలి. ఎందుకంటే రిప్రజెంటేషన్ కూడా నేను కమిషనర్ గారికి ఇచ్చినాను, ఆ విధంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే మా అందరి ఒపీనియన్ ఏంటంటే ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళందరు కార్పొరేటర్స్, ప్రతి కార్పొరేటర్ ఏ డివిజన్ అయితే మెర్జ్ అయిందో, ఏ డివిజన్ మెర్జ్ కాలేదో దాన్ని సైంటిఫిక్ గా తీసుకొని, ఎందుకంటే అఖిలపక్షం వేసేసి దాన్ని ఒక సిస్టమేటిక్ చేసుకుంటే రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే ఇది ఒక్కసారి డివిజన్ అయిన తర్వాత డిడెంట్ చేంజ్ కాకుంటుంది. ఈ చేంజ్ కాకున్నప్పుడు, డివిజన్ కాకున్నప్పుడు ఒక ప్రపోజనల్ గా సైంటిఫిక్ గా తీసుకోండి. సైంటిఫిక్ గా తీసుకున్నప్పుడు ఏంటంటే కొంత గూగుల్ మ్యాప్ తోని ఏదైతే తీసుకుర్రో అది కాకుండా ఎక్కడైతే ప్రాక్టికల్ గా తీసుకుంటే వాళ్ళందరూ వచ్చేసి దాని ప్రపోజల్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఉందో వీళ్ళకు కూడా టైం ఇచ్చేసి మీరు 2 నిమిషాలు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చేలా ఒపీనియన్ తీసుకొని చేయాలని కోరుతా ఉన్నాను. నాగేందర్ గారు. మేడం, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, సహచర శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, కార్పొరేటర్స్ కి, అదేవిధంగా కమిషనర్ గారికి, అధికారులకి, అనధికారులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా 2-3 అంశాలు ఇప్పటికే గత 10 రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుండి చాలా మంది కార్పొరేటర్స్ లో ఒక ఆవేదన, ఆందోళన మాత్రం ఉంది. కాకపోతే ఎప్పుడన్నా ఏదైనా ప్రాసెస్ జరిగినప్పుడు ముందు ఇచ్చేటువంటి సమాచారం కార్పొరేటర్స్ గాని ఉంది. కానీ ఒక మాట నేను శ్రీనివాస్ యాదవ్ గారితో విభజించదలుచుకున్నాను. గతంలో కూడా 200 డివిజన్స్ చేసినప్పుడు, కార్పొరేషన్ మెర్జ్ చేసినప్పుడు ఎవరికి సమాచారం లేదు. సెక్రటరియట్ లో కూర్చొని జీవో మాత్రం వచ్చింది, ఆ జీవో కాపీ మాత్రమే మాకు వచ్చింది. వీఆర్ నాట్ అవేర్ అబౌట్ దోస్ జీవో. ఇది సో జరిగింది గతంలో కూడా అలాంటి. ఐ నో ఐ హ్యావ్ దిస్ కాపీ. సో గతంలో కూడా జరిగాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా మరి గుర్తింపు పొంది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని 2047కి 3 ట్రిలియన్ ఎకానమీకి చేర్చాలని ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మరి సరౌండింగ్ లో ఉన్నటువంటి మెర్జ్ చేసినప్పుడు
తప్పకుండా ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతుంది. ఇప్పుడే అందరు చెప్పారు దీన్ని వెల్కమ్ చేస్తున్నారని. అందరు కూడా వెల్కమ్ చేస్తాం, కానీ సైంటిఫికల్ గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది. దీన్ని చేయడానికి మీరేమో డెడ్ లైన్ ప్రాసెస్ కమిషనర్ గారు మాట్లాడుతూ 17th కి డెడ్ లైన్ పెట్టారు. సో మరి ఇది ప్రిలిమినరీ నోటిఫికేషనే కాబట్టి ప్రిలిమినరీగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు ఎక్స్టెండ్ ది డేట్? ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎవరికి ఏం లేదు, ఓన్లీ టోపోగ్రఫికల్ గా వచ్చినటువంటి ఇది చూసినట్టయితే మేము గూగుల్లో కూడా తీసాము. చూస్తే ఏమైంది, డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాలు వేరే ఉన్నాయి, కోర్ ఏరియాలో ఉన్నటువంటి దీనికి చాలా